హలో గాయస్, నేను ఇప్పుడు మైన్క్రాఫ్ట్ ఆడుతున్నాను. అంటే పోల్చి వదిలించారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు హరి వాళ్ళు ఆడుతున్నా. ఇప్పుడైతే నేను పోలార్ బీర్స్ దగ్గర ఉన్నాను. కిందకు వస్తున్నా. ఎందుకన్నా జాగ్రత్తగా ఉండాలి. ఇలా స్ట్రైట్గా వెళ్తుంటే నాకు ఇక్కడ స్పైడర్ కనబడింది. పక్కనే విలేజ్ కూడా కనబడింది. కాబట్టి స్పైడర్ని చంపేద్దామని డిసైడ్ అయ్యా. అన్నికైతే లైఫ్స్ పని ఇప్పుడైతే చనిపోయింది. కాబట్టి స్ట్రింగ్ అది కలెక్ట్ చేసుకుని వెళ్దాం. నడుపుకుంటూ సర్వైవల్. దీన్ని ఇది ఏంటో తెలియదు. చూడడానికి బెడ్ రాక్లో ఉంది. హాయ్ గైస్, ఈరోజు నెక్స్ట్ బయట రేపు కలుద్దాం. ఈరోజుకి మనం ఇక్కడైతే జాంబీ చనిపోయిన ఉంటుంది గైస్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఇదొక విలేజ్ గైస్. వాట్ ఇట్ ఈస్ విలేజ్ గైస్. ఇప్పుడు మనం హైయెస్ట్ టవర్ లేకపోతే కొండెక్కుదామా లేకపోతే హైయెస్ట్ టవర్ ఎక్కుదామా? నేనైతే హైయెస్ట్ టవర్ ఎంచుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఎలా జంప్ చేస్తే బాగుంటుంది. అయితే నేను వూల్ఫ్ని టేమ్ చేసుకుందాం అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు అక్కడ క్రీపర్ ఉంది గైస్. క్రీపర్ని చంపడానికి వెళ్తున్నాను. క్రీపర్ ఎంత కొట్టినా చావట్లేదు గైస్. చివరికి చనిపోయింది సార్. ఇంకా ఇంకో క్రీపర్ కనబడింది గైస్. 10 నీటిలో తేలిపోయిన ఏమైపోతుంది ఇది. కాబట్టి మనం అయితే ఇక్కడ కేవ్ ఉంది గైస్. లోపలికి వెళ్తే నాకు ఇక్కడ కోల్ కనిపింది గైస్. నేను కోల్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది గైస్. ఎందుకంటే మన దగ్గర చాలా కోల్ ఉంది. నాకు ఈ విలేజ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు నేను డాగ్స్ని వూల్స్ని టేమ్ చేసుకుందాం అనుకుంటున్నాను గైస్. కాబట్టి నేను వూల్ఫ్ తీసుకున్నాను గైస్. మళ్ళీ బోన్ తీసుకున్నాను గైస్. ఇది చాలా మెయిన్. ఓకే గైస్, నేను ఇప్పుడు టేమ్ చేసుకోబోదాను. ఇప్పుడు బోన్ పెడితే టేమ్ అవుతుంది గైస్. అక్కడ వూల్ఫ్ ఇప్పుడు అనవసరంగా కుందేలు చూసింది గైస్. నేను చంపేసింది గైస్. కానీ మనం టేమ్ చేసుకున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ ర్యాబిట్ని స్పాన్ చేసాను గైస్. ఆ ర్యాబిట్ని టేమ్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది బ్రెడ్ కాదు. మనకు కావాల్సింది ఎంతో కానీ నాకు తెలియదు గైస్. కాబట్టి నాకు తెలిసి క్యారెట్ అనుకుంటున్నాను గైస్. సో ట్రై చేద్దాం. కాబట్టి నేను ఆబ్సిడియన్ ప్లేస్లో పెడుతున్నాను. ఇప్పుడు నేను బయటకు వస్తున్నాను గైస్. నా వూల్ఫ్ ఇంకా రాలేదు గైస్. ఎందుకంటే అది సిట్ పొజిషన్లో నుంచి స్టాండ్ పొజిషన్లోకి వచ్చింది. వీళ్ళైతే ఇల్లుని బల్ల కట్టుకున్నారు గైస్. కానీ నేను మళ్ళీ కిందకు వచ్చాను. నా వూల్ఫ్ కింద పడుతుంది గైస్. ఇప్పుడు మీరు ఏమైనా దీన్ని స్పాన్ చేసి ఇలా మీకు ఇప్పుడు మన వెనక వస్తుంది గైస్. అది కానీ చూసుకోండి గైస్. అది కూడా మన వెనకాల వస్తుంది చూడండి గైస్. నడుచుకుంటా వచ్చినా కూడా అది మన వెనకాల వస్తుంది గైస్. అంటే మీరే చూడొచ్చు. కానీ మన కుక్క చంపేసినట్టుంది గైస్. చూద్దాం. ఎక్కడ ఉంది గైస్. అది కాదు గైస్, ఇది వేరేది. పొడిగొండి.
దానికి బ్రీడింగ్ జరిగింది గైస్. దీన్ని చెయ్యి వస్తున్నాయి గైస్. సరే కానీ ఇప్పుడు నేను లోతుగా మైండ్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. దానికి ముందు మీరు ఏం చేయాలంటే కుక్కని సీట్ ప్లేస్లో నొక్కేసి చేతిలో స్వాట్ పెట్టుకోవాలి. అప్పుడు స్వాడ్ కాకపోతే క్యారెట్ పెట్టుకోకూడదు, బోన్ పెట్టుకోండి. ఇప్పుడు అండర్ గ్రౌండ్లోకి తవ్వాను. మన కుక్క పొజిషన్లో ఉంది చూసారు గైస్. కాబట్టి నేను మైండ్ చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు నేను డైమండ్ కనిపెట్టడానికి ఐరన్ ఓర్ దొరికింది గైస్. నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తే ఇక్కడ స్పైడర్ వెబ్స్ ఉన్నాయి. ఇదో ట్రాప్ నడుతుంది. ఇక్కడైతే స్పైడర్ ఉంది గైస్. ఇదేదో వెరైటీగా ఉంది గైస్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ టార్చ్ పెడదాం గైస్. రెస్టారెంట్ టార్చ్ అయితే వేస్ట్ కాబట్టి టార్చ్ పెడదాం. ఎక్కడ పెడదాం? మ్యాప్ ప్లేస్లో పెడేద్దాం. దీన్ని చెస్ట్లో పెట్టేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ స్పైడర్ హౌస్ కాబట్టి ఇక్కడ టార్చ్ పెడతాను. వాట్ ఇది మామూలుగా లేదు గాయస్. మొత్తం ఇక్కడ జాంబీస్ స్పైడర్స్ అయ్యాము. కాబట్టి మనం ఇక్కడ కేవ్లోకి వెళ్తే నాకు జాంబీ కనిపించింది గాయస్. మనం ఇప్పుడు దాన్ని చంపచ్చు. ఎందుకంటే నాకు నచ్చలేని మాబ్ అంటే జాంబీ గాయస్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక టార్చ్ పెడుతున్నాం. వావ్, ఈ స్టోన్ చాలా అరుదని నేను విన్నాను గైస్. కాబట్టి మనం ఇప్పుడు అలా వెళ్దాం గైస్. కాబట్టి ఇప్పుడు మనం ఇంకెళ్ళిపోదాం గైస్. ఇది మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు. మళ్ళీ నా ఫ్రెండ్ ఇక్కడ ఒక జాయింట్ ఉంది గైస్. దీన్ని ఎలా చెప్తాను గైస్. ఇక్కడ మళ్ళీ ఒక కేవ్ ఉంది గైస్. నేను దాన్ని పట్టించుకున్నాను గైస్. ఎందుకంటే నేను వెళ్ళాలి. ఇక్కడ నుంచి వచ్చానా లేకపోతే ఇటు నుంచి వచ్చానా మీకు తెలిస్తే చెప్పండి గైస్. ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చాను నేను? ఇప్పుడు నేను పైకి వెళ్ళాలంటే నేను వెళ్తున్నాను గైస్. ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను గైస్. ఇందాక నుంచి దాన్ని చూసి చిరాకు వచ్చింది కదా గైస్. నేను ఎలా బయటికి రావాలి గైస్? ఇది నాకు వీలవట్లేదు కాబట్టి నాకు ఏం కనబట్టలేదు కాబట్టి టార్చ్ పెట్టాను. అక్కడ వూల్ఫ్ పడిపోయింది. నేను సేఫ్ గైస్. ఇప్పుడు ఈ డోర్ ఇక్కడ మూసేస్తాను గైస్. అదే మంచిది. ఇప్పుడు మనం నీకు చూపించాలి గైస్. ఇక్కడ స్పైడర్ ఏదో చేస్తుంది గైస్. దాని పిల్లలు ఏదో పెడుతుంది గైస్. ఏం చేస్తుంది ఎవరికి తెలియదు. అది ఒక స్పైడర్ స్పాన్ అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కేవ్ ఉంది. కేవ్లోకి వెళ్తే బెడ్ రాక్ కనబడింది. మళ్ళీ అక్కడ ఇంకో ఎల్డర్మ్యాన్లా ఉన్నాడు. ఇది స్పైడర్ కింద పడింది ఎందుకంటే నేను కొట్టింది. అదో కేవ్ స్పైడర్. సరే గైస్, నేను ఒక పైకి వెళ్తాను. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చానో మర్చిపోయాను గైస్. కాబట్టి ఎక్కడి నుంచో వచ్చాను గైస్. నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను పైకి వెళ్ళిపోయాను. అయితే ఇప్పుడు రాత్రి అయిందనుకోండి గైస్. చూద్దాం గైస్.
ఇక్కడ నుంచి వచ్చాను గైస్, కాబట్టి వెళ్దాం. నా ఊరికి ఇక్కడే ఉంది గైస్. ఇక్కడ నేను కాబుల్ స్టోన్ డస్ట్ స్టోన్స్ వేస్తుంది గైస్. రాత్రి కార్డు పడుకుంటుంది గైస్. నా ఊరికి ఇంకో ఫ్రెండ్ ఇది స్క్రీట్. ఇది ఇలా ఆడాలని మీకు అంటే వెళ్ళి ఇప్పుడు సర్వైవల్ 10 క్రియేటివ్లో పెట్టుకోవచ్చు మీరు. కానీ ఈ ఊల్ఫ్ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ కుందని చంపడానికి వెళ్తుంది, కానీ చంపేయడానికి ఇందాక కూడా అలాగే జరిగింది కదా. దీన్ని టేమ్ చేసుకోవడానికి చాలా కష్టంగానే ఉంది. ఇది చంపే వరకు వదలట్లేదు, ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తుంది. మర్చిపోయాను, ఇది మన వాటర్ లేదు ఇప్పుడు, ఎందుకంటే దీనికి ఈపు మీద నల్లగా వచ్చిందంటే ఇప్పుడు దాన్ని చంపే వరకు వదలదని అర్థం. ఇప్పుడు మనం వాటర్ వినేలా లేదు కాబట్టి నేనే చంపేస్తాను దాన్ని. ఓకే, విలేజర్ లేదు ఇక్కడ, కానీ దీన్ని ఎవరో విలేజ్ అంటున్నారు. ఇది చచ్చిపోయే వరకు వదిలేలా లేదు కాబట్టి దీన్ని చంపేద్దాం అంతే. ఓకే, ఇప్పుడు దీనికి టేమ్ చేసుకునే సమయం, కానీ నీటిలో ఉంది ఇది. ఓకే, టేమ్ చేస్తాం గైస్, పదండి. ఇంకా నా కుక్క ఎక్కడ ఉంది? మన అక్కడ కుక్క ఉందా లేదో చూడాలి. అది ఇంకా వచ్చిందా? ఇప్పుడు ఇంకోటి కనవట్లేదు. గ్యాస్ దొరికేసింది గైస్. ఈరోజు ఏం చేద్దామంటే మళ్ళీ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళదు గైస్. ఇప్పుడు బ్రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు బ్రీడింగ్ చేయాలంటే ఎలాగంటే మీరు ఏదైనా ఇది బీఫ్ అయినా ఏదైనా వండింది మాత్రమే పెట్టగాలి. సరే గైస్, ఇక్కడ ఫస్ట్ రెండింటిని నిల్చోబెట్టాలి. ఆల్రెడీ నిల్చొని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని తీసి దీనికి పెడితే ఇప్పుడు ఇది వచ్చింది, దీనికి పెట్టాలి. ఇప్పుడు 2 బ్రీడింగ్ చేసుకుంటే అది ఆల్రెడీ టైం అయి ఉంటుంది కాబట్టి పదండి. ఇంకా ఒక హౌస్ కట్టుదామంటే ప్లేస్ ఏం లేదు ఇక్కడ ఒక్క విలేజర్ అంటే ఒక్క విలేజర్ కూడా లేడు. ఇప్పుడు ఇక్కడ విలేజర్ లేదు కాబట్టి మనమే స్పాన్ చేద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన జస్ట్ ఇది ఇలా నొక్కి ఇప్పుడు ర్యాబిట్ స్పాన్ తీసి అవన్నీ నొక్కాలి. అంతలా స్ట్రైట్గా వెళ్ళి చూసుకోకుండా ఇలా వచ్చేసింది. ఇక్కడ విలేజర్ స్పాన్ చేసి ఇది అసలు ఇక్కడ విలేజర్స్ ఉండాలి, ఏమైనా కనబట్టలేదు. ఒకసారి ప్రతి ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. ఇంట్లోకి నేను వెళ్ళకపోతున్నాను. నేను ఒక విలేజర్ స్పాన్ చేస్తాను చూసుకోకుండా. ఇది అవ్వట్లేదు, కంపెనీకి వెళ్ళాలి. కానీ ఈ పిల్ల ఎలా ఎక్కిందో తెలియదు, కానీ ఎక్కేసింది. లేకపోతే మనం స్పాన్ చేయకుండా వచ్చింది. సరే గాయస్, ఇంకా చాలు.